హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇవాళ వచ్చేసి మా ఫ్రెండ్స్ అందరూ నేను ఎప్పుడు దోసపిండి ఇడ్లీ పిండి అది రుబ్బడము వేసుకొని తినడమే మీరు చూసారు కదా. మా ఫ్రెండ్స్ అందరినీ ఇడ్లీ చాలా మెత్తగా ఉంటాయి, బాగుంటాయి, అసలు లైక్ ఎంత మినపప్పుకి ఎంత ఇడ్లీ రవ్వ కలుపుతావు, లైక్ ఏమేమి వేస్తావు ఇంగ్రీడియంట్స్ దోసపిండిలో అని ఎప్పుడు అడుగుతూ ఉన్నారనమాట. ఇది అడిగే వాళ్ళందరి కోసము. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేసుకుంటారు. సరే నేను చేసిందే చేయమని ఎవరికేం చెప్పడం లేదు, కానీ బట్ నా కొలతలు ఎలా ఉంటాయి పిండికి అనేది నేను మీకు ఇవాళ చూపెడతాను మీ అందరికి. నేను లైక్ ఇడ్లీకి ఎంత వేస్తాను, ఎంత ఎంత మినపప్పుకి ఎంత రవ్వ వేస్తాను చూపెడతాను. అలాగే దోశ పిండికి ఎలా ఎలా అన్ని కలిపి వేస్తాను అనమాట. నేను ఏం చేస్తానంటే దోశ పిండికి మినపప్పు, బ్రౌన్ రైస్, వైట్ రైస్ కలిపి మిక్స్ చేసి వేస్తాను. కొంచెం బ్రౌన్ రైస్ ఎక్కువ క్వాంటిటీ ఉండేలాగా చూసుకొని వేస్తాను. ఆల్సో దాంట్లోనే ఇంత శనగపప్పు, ఇంత మెంతులు వేస్తాను అనమాట. అవన్నీ ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు ఇవాళ చూపెడతాను. అంటే క్వాంటిటీస్ చూపెడతాను, ఎట్లా వేస్తున్నాను ఏంటి అనేది, ఇంగ్రీడియంట్స్ ఎంత కలుపుతున్నాను అనేది చూపెడతాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అది. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను గారెల పిండికి నానపోస్తున్నాను అనమాట. చూడండి 2 గ్లాసులు మినపప్పు, నా గ్లాస్ చూడండి ఎలా ఉందో, ఆ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ పోస్తున్నాను అనమాట. ఇవాళ నేను ఇడ్లీకి, దోశకి, గారెలకి అన్నిటికీ నానపోసేస్తున్నాను. నేను వచ్చేసి రేపటి నుంచి అంటే ఫ్రైడే నుంచి లీవ్ తీసుకున్నాను అనమాట, నవంబర్ 22 నుంచి. సో అందుకని చెప్పేసి ఇంక ఇంట్లో ఉంటా కదా 1 వీక్, మంచిగా దోశలు, ఇడ్లీలు, ఇట్లా గారెలు అన్నీ వేసుకొని తినచ్చులే అన్నట్టు నానపోసాను. ఇప్పుడు చూసారు కదా 2 గ్లాసెస్ మినపప్పు పోసేసి ఏమైనా రాళ్ళు ఉన్నాయని జస్ట్ అలా చెక్ చేసి అది పక్కకి పెట్టేస్తున్నాను ఇంకా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీకి నానపోస్తున్నాను చూడండి. ఇడ్లీకి వచ్చేసి ఇక్కడ 3 గ్లాసెస్ మినపప్పు పోస్తున్నాను అనమాట. నా గ్లాస్ మీరు ఆల్రెడీ చూసారు కదా, సేమ్ గ్లాస్తోనే అన్నిటికీ నానపోస్తున్నాను. సో వచ్చేసి 3 గ్లాసెస్ మినపప్పు పోస్తున్నాను. 3 గ్లాసెస్ మినపప్పుకి వచ్చేసి నేనైతే ఈ ఇడ్లీ రవ్వ వాడుతున్నాను అనమాట. చూడండి, స్వాద్ దక్షిణ్ ఇడ్లీ రవ్వ, ఇదైతే నాకు నచ్చుతుంది. ఇది వచ్చేసి నేను 4.5 గ్లాస్ రవ్వ పోసాను అనమాట. నేను మరీ ఎక్కువ 1:2 అన్నట్టు పోయాను అనమాట. ఎందుకంటే ఇంకా విరాట్ ఎక్కువ విరాట్కి ఇడ్లీ ఇష్టమే. ఇంకా పిల్లలకి కొంచెం బలంలాగా ఉంటుందంటే కొంచెం మినపప్పు ఎక్కువ క్వాంటిటీ ఉంటేనే బాగుంటుంది అని నాకు అలా అనిపిస్తుంది. అందుకని చెప్పి కొంచెం మినపప్పు ఎక్కువ ఉంచి రవ్వ కొద్దిగా తక్కువగానే చూసుకుంటాను. సో 3 గ్లాసెస్ మినపప్పుకి 4.5 గ్లాస్ అంటే కొంచెం ఎక్కువ పడుతుంది కదా. సో ఆల్మోస్ట్ మీరు చూస్తే 5 గ్లాసెస్ అనుకోండి, పోనీ 1:2 అయితే కాదు, 1:1.5 అనుకోండి. సో అట్లా 5 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ పోస్తాను అనమాట. ఇడ్లీ రవ్వ పోసేసి ఇంకా ఇడ్లీ రవ్వ అయితే ఇప్పుడు నానపెట్టను, ఓన్లీ మినపప్పు అవి మాత్రమే నానపెడతాను, దోశపిండి దోశది మాత్రమే. ఈ రవ్వ వచ్చేసి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు లైక్ ఎప్పుడైతే గ్రైండర్ వేస్తామో అప్పుడు ఒక 1 అవర్ 1.5 అవర్ ముందు నానపోస్తాను అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి దోశపిండికి నానపెడదాం పదండి. సో మీరు చూస్తున్నారు కదా నేను ఏ బ్రౌన్ రైస్ వాడుతున్నానో, స్వాద్ దక్షిణ్ బ్రౌన్ రైస్, సోనా మసూరి బ్రౌన్ రైస్ అనమాట అది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇది దోశపిండికి అనమాట. 2 గ్లాసుల మినపప్పు పోస్తున్నాను. 2 గ్లాసుల మినపప్పుకి వచ్చేసి 3 గ్లాసుల బ్రౌన్ రైస్ చూపెట్టాను కదా, నేను చూపెట్టిన బ్రౌన్ రైస్ మీకు అర్థమైంది కదా ఏ బ్రౌన్ రైస్, ఆ బ్రౌన్ రైస్ 3 గ్లాసులు పోస్తున్నాను. దోశపిండికి మాత్రం 1:2 కంటే కొద్దిగా ఎక్కువ పోస్తాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాను మీకు అర్థమవుతుంది కదా, 2 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాస్ బ్రౌన్ రైస్, 2 గ్లాస్ వైట్ రైస్ పోస్తాను. అక్కడికి ఏంటంటే 5 గ్లాస్ అవుతుంది. 1:2 అంటే ఓన్లీ 4 గ్లాస్ అవుతుంది కదా. కాకుండా ఇంకొక ఎక్స్ట్రా గ్లాస్ ఏం చేస్తానంటే బ్రౌన్ రైస్ వేస్తాను అనమాట. బ్రౌన్ రైస్ మీకు అందరికీ తెలుసు కదండి, మంచిది. ఇంకా అందరూ ఇప్పుడు జనరలీ బ్రౌన్ రైస్ తినండి మంచిది అని చెప్తున్నారు, కానీ మనం ఇంకా మరీ అంత ఫుల్గా బ్రౌన్ రైస్ కూడా తినలేం కదా. సో వైట్ రైస్ మిక్స్ చేస్తాను. నేను వాడే వైట్ రైస్ వచ్చేసి ఇప్పుడు చూడండి 100% ఆర్గానిక్ సోనా మసూరి మీడియం గ్రెయిన్ వైట్ రైస్. ఇది వచ్చేసి రాయల్ బ్రాండ్ అనమాట చూడండి. సో ఈ వైట్ రైస్ వాడుతున్నాను. సో వైట్ రైస్ వచ్చేసి నేను తక్కువ క్వాంటిటీయే పోస్తున్నాను, 2 గ్లాసెసే పోస్తున్నాను. సో ఈ వైట్ రైస్ 2 గ్లాసెస్ పోసేసిన తర్వాత దాంట్లోనే ఏం చేస్తానంటే ఇంకా కొంచెం ఇన్ని మెంతులు, ఇంత కొంచెం అది శనగపప్పు వేస్తాను అనమాట. ఇప్పుడైతే నానబెట్టడానికి మెయిన్ ఇది నేను ఓవర్ నైట్ సోక్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఓవర్ నైట్ అంటే ఇప్పుడు నైట్ పడుకునే ముందు జస్ట్ 10 o'clockకి ఆర్ 11 o'clockకి బిఫోర్ మీరు పడుకునే ముందు ఇవన్నీ మిక్స్ చేసేసి పెట్టేసుకోండి రెడీగా పెట్టేసుకొని మీరు పడుకునే ముందు నానపోసేయండి. వాటర్ పోసేసి నానపోసారనుకోండి అవి మంచిగా పొద్దున గ్రైండర్ వేసుకోవచ్చు. లేదు అంటే మీరు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే ముందు అట్లా నానపోసేసి వెళ్తే
ఈవినింగ్ వచ్చి లైక్ అరౌండ్ 7-7:30కి గ్రైండర్ పట్టుకోవచ్చు. సో నేను అట్లా కూడా చేస్తాను ఒక్కొక్కసారి. ఎలా కుదిరితే అలా చేసుకుంటాను. ఆఫీస్ అవర్స్లో ఎలా అవుతే అలా వీలు పడినట్టు చేసుకుంటాను అనమాట. ఇవాళ అయితే చెప్పాను కదా లీవ్ కదా అని చెప్పేసి ఇంకా నైట్ నానపోసి పొద్దున్న ఇంకా రుబ్బేసుకుందాము, తర్వాత ఇంకా షాపింగ్కి వెళ్ళేది ఉండే. సో అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి వాటర్ పోసేసి నాన కూడా పెడుతున్నాను అనమాట. ఏంటంటే మెయిన్ లైక్ మినప్పప్పు 2వి, ఒకటి ఇడ్లీది, ఇంకొకటి వచ్చి గారెలది, 2 దోశలది, 3 నానబెట్టేశాను. ఇదేంటంటే మళ్ళీ రోజు మార్నింగ్ లేచాక ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇడ్లీ రవ్వ నానపోసాను. చూడండి ఇడ్లీ రవ్వ మీకు చూపెట్టాను కదా, సేమ్ క్వాంటిటీ ఆల్రెడీ ఇందాక చూపెట్టా కదా, అలాగే కొంచెం అటుకులు నానపోసాను. చూడండి ఈ 2 నానబెట్టేసి ఒక 1 అవర్ అట్లా 1.5 అవర్ అలా వదిలేస్తాను అనమాట. నేను ఈ లోపల విరాట్కి బాక్స్ అవి ఇవి వేరే పనులు ఉంటే చూసుకుంటూ ఉంటాను. దాని తర్వాత ఏం చేస్తానంటే 1.5 అవర్ అయిన తర్వాత ఇప్పుడు గ్రైండర్ పడతాను. పదండి చూద్దాం ఎలా గ్రైండర్ పడతాను. హలో, ఇప్పుడైతే ఫస్ట్ గారెపిండి చేస్తున్నాను. మినప్పప్పు వేస్తున్నాను ఫస్ట్ గ్రైండర్. ఇంకా గ్రైండర్ ఆన్ చేస్తే ఎలాగో ఏం మాట్లాడినా వినపడదా, రాయే సౌండ్ వస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఇంకా పిండ్లన్నీ రుబ్బడం నేను పెద్దగా వీడియో ఏం తీయలేదు. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో రుబ్బేసుకున్నాను పొద్దున్నే లేచేసి. ఇంకా పిండ్లు రుబ్బడం అయిన తర్వాత కాసేపు అయిన తర్వాత బాలా నేను కలిసి షాపింగ్కి వెళ్ళాము కూడా వచ్చాము. మళ్ళీ వెదర్ చూడండి ఎంత చల్లగా, ఎలా ఉంది బాలా నీకు? చక్కగా చూసారు కదా వెదర్ ఎంత చల్లగా ఉందో. ఈ వెదర్కి మంచిగా వేడివేడిగా ఏమైనా తినాలనిపించింది. అదే కాంప్లెక్స్లో అతుల్ బేకరీ ఉంటే బాలా నేను బేకరీలోకి వచ్చామన్నమాట. ఇలా వెదర్ ఉన్నప్పుడు మాత్రం నాకు ఒక్కొక్కసారి ఇండియాని బాగా మిస్ అవుతున్నా అనిపిస్తుంది. మనకైతే ఇంటి కిందనే ఇట్లా మిర్చి బజ్జీలు అమ్ముతారు, బోండాలు, చిన్న పునుగులు ఉంటాయి. నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. మా డాడీకి చెప్పి మంచిగా తెప్పించుకొని తినేదాన్ని అనమాట. మైసూర్ బోండా కూడా మనకి ఈవినింగ్ కూడా దొరుకుతుంది కదా ఇండియాలో. సో అన్నీ మంచిగా తినేదాన్ని అక్కడ ఉన్నప్పుడు అయితే. కానీ ఇంకేం చేస్తాం అంతే, ఇక్కడ ఓకే అలవాటు అయిపోయిందిలేండి మాకు ఇక్కడ. ఇప్పుడు చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ కేక్స్ ఉన్నాయో బేకరీలో. ఇంతకీ నేను బాలా అసలు ఎందుకు షాపింగ్కి వచ్చాం మీకేం చెప్పలేదు కదా, పదండి ఇప్పుడు. హలో బాలా, ఎక్కడికి వచ్చా? ఏంటే విరాట్ బర్త్డే ప్రిపరేషన్స్. విరాట్ బర్త్డే ప్రిపరేషన్స్ కి బాలా మొత్తం బాలా హ్యాండ్ లేదు అవ్వదు. ఇవాళ సాయంత్రం డెకరేషన్ బాగా వచ్చి చేస్తుంది. సో అట్లా మేము ఇలా పటేల్ షాప్, యాక్చువల్లీ మేము వచ్చింది పటేల్ షాపింగ్ అని వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఏం ఆర్డర్ ఇచ్చావే? పన్నీర్ పిజ్జా, పన్నీర్ టిక్కా మసాలా పిజ్జా, పన్నీర్ టిక్కా మసాలా పిజ్జా ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు తినేసి మళ్ళీ పట్టిదార్ వెళ్ళి సగ్గుబియ్యం తీసుకొని అక్కడి నుంచి పటేల్ వెళ్ళి కూరగాయలన్నీ తీసుకొని అక్కడి నుంచి షాప్ రైట్ వెళ్ళి అవన్నీ తీసుకొని మళ్ళీ పిల్లలు వచ్చే టైం కల్లా ఇంటికి వెళ్ళి సాయంత్రం మళ్ళీ పార్టీ డెకరేషన్ చేయాలి. సో ఇన్ని పనులు ఉన్నాయి మాకు ఇవాళ, ఇంత బిజీగా ఉన్నాం మేము. ఇప్పుడు ఎమ్మీ పిజ్జా చూడండి, మా పిజ్జా వచ్చేసింది. సో ఇప్పుడు మేము ఈ పిజ్జా తింటాం. చలో, ఎక్కడికి వచ్చావు బాలా? పటేల్ వచ్చావా? చూసారా మాకు ఎన్ని పనులు ఉన్నాయో. అందుకనే చెప్పి నేను ఇవాళ వీడియోకి అంటూ ఎక్కువ టైం ఏం స్పెండ్ చేయలే. విరాట్ బర్త్డే షాపింగ్ అనమాట బేసికలీ, ఇవన్నీ ప్రిపరేషన్స్. సో అందుకని ఫాస్ట్గా చేసుకొని వెళ్ళిపోదాం అన్నట్టు వీడియో పెద్దగా ఎక్కడ ఏం తీయలేదు. హలో, పటేల్ షాపింగ్ అయిపోయింది. చూడండి ఎంత షాపింగ్ చేసామంటే, $177, ఆల్మోస్ట్ 200 అనుకోండి. అది ఓన్లీ నా బిల్. మళ్ళీ నేను కాకుండా బాలా చేసింది షాపింగ్. మళ్ళీ బాలా కాకుండా ఝాన్సీకి ఒక 4 ఐటమ్స్ ఉండే. మొత్తం కలిపి 250 చేసాం. అవే ఇవాళ నీదెంత అయిందే? 70, 300 అయితే దాని 70, నాది 177, దాని 14 15. సో 250, 300 అరౌండ్ చేసాం. హాయ్ బాలా, ఇప్పుడు ఎక్కడికి వచ్చామే? విరాట్ బర్త్డే షాపింగ్. చూడండి, చూసారు కదా మీరు, చూస్తుండగానే 4 షాపులు వెళ్ళాము. అన్నీ అలా అంటే కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఫాస్ట్గా తీసేసుకొని గబగబా బయలుదేరి వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి షాప్ రైట్కి వచ్చాము. ఇంకా షాప్ రైట్లో కూడా కావాల్సిన స్టఫ్ కొద్దిగా ఉంది.
సో విరాట్ బర్త్డేకి పాస్తా చేద్దాం అనుకుంటుండే. ఆ పాస్తాకి సంబంధించిన ఐటమ్స్ అవి, ఇంకా అలాగే పిల్లలకి జ్యూసెస్ అవి, స్కూల్ పార్టీ కూడా ఉంది అని చెప్పాను కదా, వాటికి కూడా కావాల్సినవన్నీ తీసుకుందామని వచ్చాము. ఎంతవే ఆరెంజ్? అది పైనాపిలే. $3.99. ఓకే, 3 LB క్లామెంటన్స్ $3.99 అంటే $4 ఈ బ్యాగ్. ఓ 15 వేసి ఉంటాయా? అవే 15 ఉంటాయా? పనిలో పని వచ్చాం కదా, ఇంకా కొన్ని ఫ్రూట్ షాపింగ్ అది కూడా ఉంటే చేస్తున్నాం అనమాట. సో బాగా కొన్ని క్లామెంటన్స్, కొన్ని గ్రేప్స్ అవి తీసుకుంది. నేను ఓన్లీ ఒక క్లామెంటన్సే తీసుకున్నాను, విరాట్ అంతకంటే పెద్దగా ఏం తినడం అని చెప్పి. ఇంకా అందులోనూ ఇందాక పటేల్ వెళ్ళాను కదా, పటేల్లో జాంకాయలు తీసుకున్నాను అనమాట. జాంకాయలు అంటే విరాట్కి బాగా ఇష్టం, అందుకని చెప్పి జాంకాయలు తీసుకున్నా. బ్లూబెర్రీస్ వచ్చేసి ఆర్గానిక్ బ్లూబెర్రీస్ వచ్చి రాస్బెర్రీస్ వచ్చి $5 అవే. 2 for $5. జంబో బెర్రీస్, ఇది కొంచెం జంబో బెర్రీస్ అంట, $6. బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ ప్రైస్ ఇక్కడ ఇచ్చాడు. స్ట్రాబెర్రీస్ వచ్చేసి $4.99. ఇప్పుడైతే మీకు అరటి తోట చూపెడతా పదండి. ఇక్కడేమో అరటి తోటలు ఉండవు కదండి, జస్ట్ షాప్లోనే అలా పైనంతా అలా హ్యాంగ్ చేస్తే మంచి ఎల్లో కలర్స్లో ఇలా మంచిగా అనిపించింది అనమాట. బాలాకి అదే చెప్పా, నీకు అరటి తోటలో ఫోటో తీస్తారా బాలా అని చెప్పి వచ్చామన్నమాట. చాలా మంచిగా ఇద్దరం కలిసి బాగానే ఇవాళంతా ఆఫ్టర్నూన్ అంతా ఫుల్ టైం స్పెండ్ చేసాము. ఇక్కడ చూడండి అన్నీ, ఇంకా అన్ని ఫ్రూట్స్ కూడా ఇలా అంతా కడిగేసి వాష్ చేసి ఇలా బౌల్స్ కేసి కూడా పెడతారు. ఎవరైనా టైం లేని వాళ్ళు అట్లా ఇలా పీసెస్ చేసి ఉంటాయి కదా, డైరెక్ట్ బాక్స్ తీసుకొని వెళ్ళి తినేయచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే మేము బ్రెడ్ సెక్షన్కి వచ్చాము. బ్రెడ్స్ చూడండి ఎన్ని బ్రెడ్స్ ఉంటాయో, అంటే చాలా ఓట్ బ్రెడ్, లైక్ వీట్ బ్రెడ్, ఇంకా గ్రెయిన్, అన్ని గ్రెయిన్స్ కలిపిన బ్రెడ్స్, ఇంకా అలా చాలా చాలా వైట్ బ్రెడ్ అలా ఉంటాయి. ఇది వచ్చేసి డోనట్స్ అనమాట, ఎవరికి ఏం కావాలంటే తీసుకోవచ్చు. హాయ్, ఇక్కడ చూసారా ఇదంతా ఏంటంటే కేక్ సెక్షన్ అనమాట. ఇట్లా షాప్ రేట్లో కేక్ సెక్షన్ కూడా ఉంటుంది. బర్త్డేస్కి వాటికి మనకు కావాలంటే ఇక్కడ వచ్చి కేక్ ఆర్డర్ ఇచ్చి కేక్ అంటే జస్ట్ ఇలా పిక్ చేసేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. సో చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కేక్స్. చూపెట్టుకోవాలా, హ్యాపీ థ్యాంక్స్ గివింగ్ కేక్ అంటే ఇది మస్తు ఉంది చూడు. ఇది 5 లేయర్ కేక్ అంట, హాఫ్ వెనీలా, హాఫ్ చాక్లెట్, ఫడ్జింగ్ అన్ని వేసి పెడతారంట. తిరమసు కేక్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పింది బాలా, అందుకని ఇంకా అదే చెప్తున్నా అనమాట. విరాట్ బర్త్డేకి ఒక ఐస్ క్రీమ్ కేక్, ఒక తిరమసు కేక్, ఇంకొకటి ఎలాగో పైనాపిల్ కేక్ ఇచ్చాను కదా, డిఫరెంట్ కేక్స్ ట్రై చేయొచ్చు కదా అనిపించింది. ప్రాబ్లీ మీకు అర్థమైపోయినట్టుంది ఇంకా నేను విరాట్ బర్త్డేకి ఏం ప్లాన్ చేస్తున్నాను. అవి కాకుండా ఇక్కడ చూడండి బర్త్డే కేక్స్ మళ్ళీ డిఫరెంట్ వెరైటీస్. అంటే ఇప్పుడు లైక్ పెద్ద కేక్స్ తినలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి చిన్నగా ఇలా కేక్స్ చూడండి అన్ని ఇట్లా, ఇంకా సైజెస్ కింద కూడా చూపెట్టి. ఇక్కడ చూడండి ఇంకా ఇలా ఎలా ఏది కావాలంటే ఇలా జస్ట్ పిక్ చేసుకొని మనం కార్ట్లో పెట్టేసుకొని బిల్ పే చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. అక్కడ ఇంకా కప్ కేక్స్ ఉన్నాయి. నేను ఇక్కడ షాప్లో మాట్లాడి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశా, కానీ బాగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉండేసరికి అదేదో డిస్టర్బెన్స్గా ఉంది. సరే ఇంకా సర్లే వాయిస్ ఓవర్ ఇచ్చేద్దామని చెప్పి చూపెడుతున్నాను. ఇవన్నీ ఏంటంటే విరాట్ స్కూల్కి ఆ రోజు మినీ కప్ కేక్స్ తీసుకొని రమ్మన్నారనమాట టీచర్, సో దట్ పిల్లలకి ఇబ్బంది అవ్వదు, చిన్నగా అయితే ఈజీగా తినేస్తారు. చిన్న మినీ పౌచెస్ జ్యూసెస్ కూడా తీసుకొని రమ్మన్నారు. సో ఇప్పుడు అంటే కప్ కేక్స్ అంటే ఆ రోజు ఫ్రెష్గా వెళ్ళి తెచ్చుకుందాం, ఫ్రెష్గా ఉంటాయి కదా. జ్యూసెస్ ఇలాంటివన్నీ ఇప్పుడు ముందు ప్రీ షాపింగ్ చేసేస్తే మనకు ఆ రోజు స్ట్రెస్ ఉండదని చెప్పి చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఆ షాపింగ్. ఇక్కడ చూడండి మీకు అంతా రెడీమేడ్ ఫుడ్ ఉంటుంది అనమాట. అంటే ఆఫీస్ నుంచి ఇట్లా వచ్చేసి ఇక్కడ ఇలా ఏంటి ఇలా బాక్స్ ఉంటుంది, బాక్స్ ఉంటుంది కదా, ఈ బాక్స్ తీసుకొని ఇట్లా ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి చికెన్, ఇక్కడ అన్ని రాసి ఉంటాయి అనమాట. ఇట్లా శాండ్విచ్, ఇది ఫిష్ అంట, ఇది చౌమిన్ నూడిల్స్. ఇలా బాక్స్ తీసుకొని ఎంత కావాలో అంత ఇలా వేసేసుకొని ఫ్రైడ్ రైస్, ఇది వచ్చేసి ఏంటి
రోల్ Veg roll. వెజిటేబుల్ రోల్. ఇది ఇంకా చికెన్, ఇవన్నీ స్పైసీ చికెన్, ఇట్లా అన్నీ ఉంటాయి. ఇలా వేసేసుకొని బాక్స్ బిల్ చేయించేసుకొని వెళ్ళిపోవచ్చు. లేదు అంటే ఇక్కడే తినేవాళ్ళు ఇక్కడే తినచ్చు కూడా. ఇంకా ఇటు సైడ్ చూడండి, ఇటు చూడపాల డెజర్ట్స్. అక్కడ నుంచి అన్నీ ఇట్లా ఫ్రూట్స్ అన్నీ వేసుకొని, ఫ్రూట్స్ పైన టాపింగ్ కావాలంటే ఇలా వేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో చూపెడతామా సాలెడ్స్. ఇది చూడండి, బాయిల్డ్ ఎగ్ కూడా, బాయిల్డ్ ఎగ్, బీట్రూట్. షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్ అండి. కీప్ లవింగ్ అస్, కీప్ సపోర్టింగ్ అస్.